హాయ్ అండి. పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినే ఈ కట్టె పొంగల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెసరపప్పు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని, ఒక కప్పు నీళ్లు పోసుకొని 5 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, కొంచెం అల్లం, 1 తుంచిన పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకుని అంతా బాగా కలుపుకొని, ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఇందులోకి వేసుకుని 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలోకి ఒక కప్పుకి 4 కప్పులు చొప్పున 8 కప్పులు నీళ్లు పోసుకుని అంతా మరిగించుకుని పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చిన తర్వాత అంతా కలుపుకొని వేయించిన జీడిపప్పు, కరివేపాకు వేసుకుంటే ఎంతో రుచికరమైన కట్టె పొంగల్ రెడీ.